హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఆకుకూర పప్పు. మా ఇంట్లో ఓన్లీ ఆకుకూర వండితే అసలు ఇష్టంగానే తినరు. అలాంటప్పుడు ఇలా పప్పుతో కలిపి వండితే చాలా ఇష్టంగా తింటారు. మరి నేను ఎలా వండుతానో చెప్తాను. ముందుగా పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇలా ఈ 3 రకాల పప్పులను ఒక్కొక్క కప్పుతో తీసుకొని 2-3 గంటలు బాగా సోక్ చేసుకుంటాను. పప్పులను ఇలాగా ముందుగా నానబెట్టుకొని తీసుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రావండి. అలాగే నా దగ్గర 2 గోంగూర ఇంకా 2 పాలకూర కట్టలు ఉన్నాయి. అవి కూడా బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, అలాగే ఒక పచ్చిమిర్చి. మన కారానికి సరిపడగా పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది కారం కన్నా. ఓకే, ఇవి కూడా బాగా కొంచెం మగ్గినాక ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారము వేసుకొని కొంచెం మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలండి. సాల్ట్ మాత్రం ఇప్పుడు వేయకూడదు, పప్పు ఇంకా కొంచెం ఉడకాలి. సో పప్పు ఉడకకుండా సాల్ట్ వేసామంటే పప్పు ఉడకదు, ఇంకా అలా గట్టిగానే ఉంటుంది మీరు ఎంత ఉడకబెట్టినా సరే. సో ఇప్పుడు నాకు పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు కోసం మనం ఇందులో అయితే సర్వ్ చేసుకుంటామో ఆ గిన్నె తీసుకొని తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చి, జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకున్నాను. అలాగే ఒక 2-3 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు ఫ్రెష్ది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 3 రెమ్మలు వెల్లుల్లిపాయలు. ఇవి మంచిగా బాగా ఏగిపోయినాక నేను పప్పు ఇందులోనే వేసుకుంటున్నాను. మేము వచ్చేసి తాలింపు అంటామండి, విజయవాడ సైడ్ వచ్చి తిరగమాత అంటారు. సో పేరు ఏదైనా ప్రాసెస్ మాత్రం ఒక్కటే. సో పప్పు చూసారా ఎంత బాగుందో. సో దీన్ని వేడివేడిగా అన్నంలో వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి ఆవకాయ, అలాగే మనం సమ్మర్లో పెట్టుకున్న వడియాలు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను చేసే ప్రాసెస్ ఇంకా నేను పెట్టే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.